ప్రజాస్వామ్యంలో అనేక మంది పార్టీలు తీసుకొని వస్తారు. ఇప్పటికీ గడిచిన 25 సంవత్సరాల్లో 2001 నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కోకొల్లలు పాన్ డబ్బల్లాగా ఉట్టుకొచ్చినాయి. పెద్ద పెద్ద నాయకులు ఈ రాష్ట్రానికి హోంమిత్ర నాయకులు దేవేందర్ గౌడ్ ఒక పార్టీ తీసుకొచ్చాడు, కోదండరామ్ గారు ఆయన ఒక పార్టీ తీసుకొచ్చాడు, ఆలే నరేంద్ర ఆయన ఒక పార్టీ తీసుకొచ్చాడు, విజయశాంతి ఆయన ఒక పార్టీ తీసుకొచ్చారు. ఇదే పార్టీ పేరు మీద తెలంగాణ పేరు మీద వచ్చిన వాళ్ళు ఎవరు నిలవల్లే. తెలంగాణ అనే పదం కేసీఆర్ కి అంకితం. తెలంగాణ ఇప్పుడు సరే ప్రజాస్వామ్యంలో ఎవరు ఉంటారు, దానికి ఏముండయి. కేసీఆర్ కు 4.5 కోట్ల ప్రజలు, కొడుకులు, బిడ్డలు, తండ్రులు, తల్లులు, అవ్వలు, బాపులు. ఆయన కుటుంబాన్ని ఎప్పుడు అది చేసుకోలే. కేసీఆర్ కుటుంబం అంటే ఇప్పుడు నేనున్నా, కేసీఆర్ కొడుకు రక్తం పంచుకొని పుట్టకున్నా, రక్తం పట్టుకొని పుంజుకున్న కంటే ఎక్కువ ప్రేమ మా మీద. మాకు 2 సార్లు 3 సార్లు టికెట్ ఇచ్చాడు, 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు నన్ను. మా అమ్మ సర్పంచ్ కాదు, మా నాన్న ఉప సర్పంచ్ కాదు, అట్లాంటి నన్ను 3 సార్లు పోటీ చేయించాడు, 2 సార్లు గెలిపించాడు, పియూసీ చైర్మన్ ఇచ్చాడు, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేశాడు నన్ను. అంటే కేసీఆర్ కు జీవన్ రెడ్డి కొడుకు కంటే ఎక్కువ, బిడ్డ కంటే ఎక్కువ. అట్లా తోడబుట్టిన వాళ్ళు మాట్లాడితే అది చూస్తారు, కర్మ సిద్ధాంతం అది వారికే వర్తిస్తుంది, అది త్వరలోనే మీరు చూస్తారు. ఇప్పుడు కడుపులో పుట్టినటువంటి బిడ్డ మాట్లాడిందంటే ఆమె విజ్ఞతకు వదిలేస్తాం మేము. మాకెంతో దుఃఖం వస్తుంది, ఎంతో బాధ కలుగుతా ఉంది ఇలా వారు మాట్లాడుతూ ఉంటే. ఇలా కేసీఆర్ లేకపోతే మేమెక్కడా, మీరెక్కడా, వీళ్ళెక్కడ, తెలంగాణ రాష్ట్రం ఎక్కడా, కవిత గారు ఎక్కడండి, నాకు అర్థం కాదు. కేసీఆర్ లేకపోతే అసలు ఈమెకి జన్మ ఎక్కడ? కన్న తండ్రి కదా, కన్న తండ్రిని అట్లా అనొచ్చా? పాలన విషయంలో అట్లా మాట్లాడచ్చా? అసలు కేసీఆర్ లేకపోతే ఎట్లా ఎంపీ అవుతుంది, ఎట్లా ఎమ్మెల్సీ అవుతుంది, ఎట్లా ఇలా పార్టీ పెట్టుకుంటుంది? ఈ ప్రజాస్వామ్యం పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు, మేము దానికి వ్యతిరేకం కాదు. కేసీఆర్ మాట మంచిగా మాట్లాడకపోతే ఫ్యూచర్ లో వారు అనుభవిస్తారని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.